దేశ విదేశాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో వర్షాలు కురవాలని కోరుతూ నాగార్జున సాగర్లో వరుణయాగం నిర్వహిస్తుండగా గద్వాలలో కృష్ణానది తీరంలో పురోహితుడు మొసలి ముందు కూర్చొని పూజలు చేసిన ఘటన ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. దేశంలో వాట్సాప్ సేవలకు మరోసారి విఘాతం ఏర్పడినట్లు వార్తలొచ్చాయి. జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా సీఎం హేమంత్ సోరెన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బహుజన చరిత్ర ఆనాడు సామాజిక పరిస్థితుల్లో ఆనాడు యుద్ధం చేస్తూ బహుజన రాజ్యాన్ని నెలకొల్పాలి, మన ప్రాంతం మనమే పరిపాలించాలనే ఆలోచనతోటి పోరాటం సాధించి కోటలను జయిస్తూ గోల్కొండ కోట దాకా వెళ్లినటువంటి సర్దార్ సర్వాయి పాపన ఈనాటి తరానికి స్ఫూర్తి. తప్పకుండా వారి పోరాట చరిత్రను రామకృష్ణ గారు ఒక సినిమా రూపంలో కూడా చేయడం, అదేవిధంగా వెంకటేష్ గారు ఒక పుస్తకంలో కూడా రాయడం, ఇవన్నీ కూడా చరిత్రను భవిష్యత్ తరానికి అందజేసే ప్రక్రియలో భాగం. తప్పకుండా సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరానికి ఉపయోగపడి సామాజిక న్యాయానికి, అదేవిధంగా బహుజనుల యొక్క ఐక్యతకు, ముందు సామ్రాజ్య వ్యవస్థలో ఎదగడానికి వీరి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఉపయోగపడాలని కోరుకుంటాం.